జనసేన పార్టీకి కొన్ని సిద్ధాంతాలున్నాయి. అదే సమయంలో కొన్ని కట్టుబాట్లు కూడా ఉన్నాయి. ఇలాంటి వాటిలో వారసత్వ రాజకీయాలను కూడా ప్రోత్సహించకపోవడం ఒకటి. వాస్తవానికి పూర్తి స్థాయిలో 2024లోని జనసేన పుంజుకుంది. 2019లో పోటీ చేసినా అది లెక్కలోకి రాలేదు. ఎందుకంటే అప్పట్లో పెద్దగా ఊపు లేదు. పైగా జగన్ పాదయాత్ర ప్రభావం కూడా కనిపించింది. ఈ క్రమంలో 2024లోనే పూర్తి స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. నాయకులు కూడా పోటీ పడ్డారు. జగ్గంపేట వంటి నియోజకవర్గాల్లో టికెట్ల కోసం పెద్ద ఎత్తున యాగి కూడా చోటు చేసుకుంది. ఇక ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది చూస్తే పలువురు ఎమ్మెల్యేలు తమ తమ వారసులను రెడీ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల పోరులో తమ వారికి టికెట్లు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పైకి మౌనంగా ఉన్న నియోజకవర్గాల స్థాయిలో చక్రం తిప్పేలా నాయకులను రంగంలోకి దింపుతున్నారు. సంఖ్యాపరంగా తక్కువగానే ఉన్నా ప్రచారం మాత్రం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఉన్న 21 మంది ఎమ్మెల్యేలలో 4 తమ స్థానాల్లో వారి కుటుంబీకులను నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇక సీనియర్లుగా ఉన్న మరికొందరు వచ్చే ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గాలను రెడీ చేసుకుంటున్నారు. తమ వారికి టిక్కెట్లు కోరుతున్నారు. కానీ ఈ తరహా సంస్కృతి జనసేనలో ఉందా అనేది డౌటే. ఎందుకంటే వారసత్వం కంటే కూడా ప్రజల్లో ఉన్న నాయకులకు గుర్తింపిచ్చేందుకు పవన్ ప్రాధాన్యమిస్తున్నారు. ఇలానే కొంతమందికి ఆయన టికెట్ కూడా ఇచ్చారు. వీరిలో కాకినాడ రూరల్ నుంచి నానాజీ ఎంపిక కూడా అదే విధంగా, రైల్వే కోడూరు నుంచి అరవ శ్రీధర్ వంటి వారు ఇప్పుడు అదే ఫార్ములా పాటించాలని పవన్ భావిస్తున్నారు. కానీ ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు తమ తమ వారసులను రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఏ మేరకు వారసత్వ రాజకీయాలు పవన్ ప్రోత్సహిస్తారో, ఏ మేరకు టికెట్లు ఇస్తారో అనేది చూడాలి.